బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికే బీజేపీ ప్రభుత్వం వస్తుందని ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజు అన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, గత పాలకులు చేసినవి చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల వద్దకు ఎక్కడ వెళ్లినా కూడా కేసీఆర్ మోసపూరిత మాటలతో ప్రచారం కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం పాగా వేస్తుందని, ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని బీజేపీ వారు కోరారు. ఈ ముషీరాబాద్ నియోజకవర్గంలో స్థానికులకి మొట్టమొదటిసారి అవకాశం దక్కింది. దాన్ని వినియోగించుకోవడానికి ప్రతి స్థానిక ప్రజలందరూ కూడా గొప్ప ఎత్తున నాకు మద్దతు ఇస్తున్నారు. స్థానికంగా అవకాశం వచ్చినందుకు మరియు ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, పథకాల ప్రారంభం కానీ ఏవైతే వాళ్ళు చెప్పడం ఒకటి, చేయడం ఒకటి, అన్ని ఆశ పెట్టి ఏదైతే ప్రజలందరూ నిరాశ చేస్తూ ఎలక్షన్స్ వచ్చినప్పుడే కొత్త కొత్త స్కీమ్స్ పెట్టు, మళ్ళీ వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఏదైతే మనం ముఖ్యమంత్రి చేస్తున్న మోసాలన్నీ కూడా నిలబడతాం, ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలు ప్రత్యక్షంగా ఏదైతే పాదయాత్రలో కానీ ఎక్కడికైనా వెళ్తున్నా కానీ కూడా ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు వారికి. కాబట్టి అదంతా కూడా మాకు అవకాశంగా మేము భావిస్తున్నాం. అందరూ దాంతోపాటు కూడా ముషీరాబాద్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. మేము స్థానికంగా వాళ్ళకి అందరికీ ఎన్నో ఏళ్ళ నుంచి మేము పార్టీ పరంగా కానీ ప్రజా క్షేత్రంలో కానీ మేము అందరం చాలా సేవలు చేస్తూ వస్తున్నాను. వాళ్ళందరూ కూడా ఇది గమనించిన మా రాష్ట్ర పార్టీ నాకు అవకాశం కల్పించింది. కాబట్టి ముషీరాబాద్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. ఏ ఎమ్మెల్యే కులవస్తులైనా కానీ చేస్తారు, కానీ మా కులపరంగా కూడా ఏదైతే నష్టాలు జరిగినో దాన్ని ఆయన ఎక్కడ కూడా ఖండించలేదు. దానివల్ల మా కులం కూడా, సామాజిక వర్గం కూడా నాకు చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉంది. సామాన్య ప్రజానికానికి ఎవరికి ఇచ్చారు, అభివృద్ధి వాళ్ళకి ఎవరికి ఇచ్చిండు, ఏదైనా కూడా ప్రతిదైనా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన దాన్ని వీళ్ళు వచ్చిన డబ్బుతోనే ఇక్కడ చేసుకుని డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నదే కానీ వాళ్ళు ప్రత్యేకంగా చేసిందంటే ఏమిటి?